ఫుడ్ ఐటము తయారు చేసి అందరికీ మామూలుగా ఇద్దామనే ఉద్దేశంతో అనుకున్నామండి. అయితే అవి చాలా ఆల్రెడీ ఉండడం వల్ల క్యాటరింగ్ సెక్షన్లో అయ్యి రొటీన్గా ఉంటుంది. కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి ఏంటి అని క్యారేజ్ ఏమన్నా ఇస్తే బాగుంటుందా, కస్టమర్ క్యారేజ్ అని జస్ట్ చిన్న థాట్ ఇదయింది. క్లారిటీ రాలేదు. అటువంటి టైంలో ముంబై డబ్బా వాళ్ళ గురించి తెలిసింది. అప్పుడు నాకు దాని గురించి తెలుసుకుంటే ఫుల్ క్లారిటీ నాకు వచ్చింది. ప్లస్ విజయవాడలో కూడా లేదు, రాజధాని కూడా అవుతుంది. ఇప్పుడు ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కొత్తగా ఉంది, ఇన్నోవేటివ్గా ఉంది, ఇదైతే మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా కన్వీనియంట్గా ఉంటుంది, బాగుంటుందనే ఉద్దేశంతో నేను దాన్ని స్టార్ట్ చేయడం 2016 ఫిబ్రవరి 10వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగిందండి. కస్టమర్స్కి సర్వీస్ అంటే బాగుంటుంది, ఉపయోగించుకోవచ్చు. చాలా రీజనబుల్గా, రేట్స్ రీజనబుల్గా ఉన్నాయి. ప్లస్ కస్టమర్స్కి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. టైం షెడ్యూల్ కూడా చాలా బాగుంది. 10:30, 11 అంటే మనకి మ్యాక్సిమం మన లేడీస్కి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది మార్నింగ్ పొద్దున్నే పంపించకుండా కొంచెం పిల్లలకి కానీ హస్బెండ్స్కి కానీ కొంచెం పంపించడానికి వీలుగా వాళ్ళకి హ్యాపీగా బాగుంటుంది. MD जिलानी। मैं 3 साल से विजयवाड़ा डब्बा वाला में करता हूँ। जॉब करने वाला घर में वाले भी मैं खुश होने है। 3 साल से करता हूँ, अच्छा है। फुल टाइम से करते हैं। मॉर्निंग 9:30 का आता हूँ, दोपहर को 2 बजे हुआ था। बिल्कुल शाम में है 5 बजे निकलता हूँ, 8:30 8 को ख़त्म हुआ था। तनख्वाह भी 12,000 बनाते हैं। सब भी ऑयल पेट्रोल भी सेठ जी देते हैं, और नहीं तो भी इवनिंग में भी आउट ऑफ अदर रेस्टोरेंट्स भी डिलीवरी बिरयानी भी है, कुछ भी है, अदर आइटम्स है, वेजिटेबल्स एनी आइटम्स। టైంకి వచ్చేస్తారు, మా పిల్లలు కూడా కరెక్ట్గా అందుతుంది. యాక్చువల్గా మేము పేపర్లో యాడ్ చూసాము, యాడ్ చూసి కాల్ చేసాం అనమాట. కంఫర్టబుల్ ప్రైస్లో సాటిస్ఫాక్షన్. నా పేరు అరుణ్ కుమార్. నేను చాలాసార్లు అనుకున్నాను ఇలా పార్ట్ టైం చేసి చదువుకుందామని. అప్పుడు కనిపించింది నాకు డబ్బా వాలా, చాలా ఉపయోగపడింది. జాయిన్ అయ్యా. మా సార్ గారు చెప్పాడు ఇలా అని రూల్స్, దాని ప్రకారం నేను బాగానే ఉంది. కాబట్టి నాకు చదువు కూడా బాగానే సాగుతుంది, ప్లస్ ఇది కూడా బాగానే, మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీ.